హలో అండి, నమస్తే అందరికీ. ఇది బైగన్ భాజా అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెద్ద వంకాయ అండి. అది లేతగా బాగుంటుందన్నమాట. చక్రాల్లాగా తరుక్కోవాలి. ఇందులో ఉప్పు, కారము, పసుపు, మిరియాల పొడి 4 వస్తువులండి. దీన్ని అన్నీ వేసుకొని సరిపడా వేసుకొని మన వంకాయకి చక్రాలకు తగ్గినట్టుగా సరిపడా వేసుకొని మొత్తము బాగా మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్. తర్వాత కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ కలుపుకోవాలన్నమాట. పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం ఎక్కువగా పలుచగా చేసేస్తే మళ్ళీ వంకాయలకు పట్టదు, కారిపోతుంది నూనెలో. అందుకని కొద్దిగా వేసుకొని థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. చేసుకొని ఇప్పుడు వంకాయ చక్రాలు ఉంటాయి కదా, వంకాయ చక్రాలకు 2 వైపులా పట్టేట్టుగా బాగా రాసుకోవాలి. చేత్తో కానీ బ్రష్తో కానీ మనం చేసుకోవచ్చు. ఎలా వీలైతే అలా మన వీలుని బట్టి మనం బాగా పేస్ట్ చేసుకోవాలండి. దీన్ని ఇలా అన్నీ ఒకసారి చేసి పెట్టుకొని, నేను రెండు బ్రష్తోనూ చేశాను, చేత్తోనూ కూడా చేశాను అనమాట. ఇలా వంకాయలకు పూర్తిగా పట్టాలన్నమాట. ఇప్పుడు మందపాటి కడాయి కానీ లేకపోతే నాన్ స్టిక్ ప్యాన్ కానీ తీసుకొని షాలో ఫ్రై చేసుకోవాలండి. ఇది డీప్ ఫ్రై కాదు. ఒక 3 స్పూన్స్ నూనె వేసుకుంటే సరిపోతుంది. ప్యాన్కు 4 వైపులా అన్ని వైపులా సరిగా నూనె ఉన్నట్టు చూసుకొని మీడియం ఫ్లేమ్లో వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి అన్నీ చక్కగా పేర్చుకొని మూత పెట్టి లిడ్ పెట్టి ఒక 5 నిమిషాలు వేగితే మెత్తగా బాగా అయిపోతుందండి. రెడీ అయిపోతుంది అనమాట. ఈ డిష్ రెడీ అయిపోతుంది. చాలా తొందరగా అయ్యే డిష్ ఇది. ఈజీ కూడా, తక్కువ ఇంగ్రీడియంట్స్. ఇది బెంగాలీలు పలావ్లో కానీ జీరా రైస్లో కానీ తింటారండి. కానీ మనము వైట్ రైస్లో పప్పులో తిన్నా కూడా చాలా బాగుంటుంది. చాలా అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది, నంచుకోవడానికి కూడా బాగుంటుంది. ఇలా 2 వైపులా కాల్చుకొని మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి. అన్నీ చేసుకున్నారండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు బాగుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కు, ఇతరులకు షేర్ చేయండి. బైగన్ భాజా అంటారండి. ఇది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సింపుల్ అయ్యే రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.